నెలలు ఇరిగేషన్ శాఖ ఆయనకు ఆయన 3 నెలలు అప్పై చెప్తే ఎన్ని అంటే మేము కాంగ్రెస్ పార్టీ హరీష్ రావు గారు మీరు 10 సంవత్సరాలు మీరు తెలంగాణని పరిపాలించారు. నువ్వు మినిస్టర్గా 3 సంవత్సరాలు, ఇరిగేషన్ మినిస్టర్గా 3 సంవత్సరాలు చేసినావు. ప్రజలు ఎన్నుకుంటే ఎమ్మెల్యేలు అవుతారు, పార్టీ ఎమ్మెల్యేలు అనుకుంటే ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మినిస్టర్లని క్యాబినెట్ ఏర్పాటు ముఖ్యమంత్రి చేసుకుంటాడు. ఇది సిస్టమ్, ఇది రాజ్యాంగ సిస్టమ్. ఇప్పుడు అందరూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాం కదా, కావాలి కూడా. ఇప్పుడు ఈ హరీష్ రావు కొత్త రాజ్యాంగం ఏంటి ఇప్పుడు ఇది? అంటే 3 నెలలు ఎట్లు ఇస్తారు? 3 నెలలు అంటే ప్రజలకు ఏం అంటే నువ్వు 10 సంవత్సరాలు మీరు క్యాబినెట్లో ఉన్నారు, మీన్స్ గవర్నమెంట్లో ఉన్నారు. మీ కుటుంబమే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఇంతకుముందు ఒక 2 గంటల ముందు ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పిన, ఇరిగేషన్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా, ఇరిగేషన్ మినిస్టర్గా నువ్వే కాళేశ్వరం మేడిగడ్డ డ్యాము నిర్మాణము, దాని యొక్క డిజైన్ కానీ ప్లానింగ్ కానీ అవన్నీ కూడా నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే జరిగినాయి. మీరు తొందరపడి క్యూరింగ్ లేకుండా, జాగ్రత్తలు లేకుండా, బేస్మెంట్ జాగ్రత్తలు లేకుండా, పునాది గట్టిగా లేకుండా, జాగ్రత్తలు లేని నిర్ణయం వల్లనే కాలక్రమంలో కాలం గడిచిన కొందికి ఆ యొక్క పగుళ్ళు వచ్చి అది కూరుకుపోయింది, దిగబడ్డది, కూలిపోయింది మేడిగడ్డ. ఇది ఎవరైనా సరే మామూలు గుడిసేసుకున్నోని కూడా జ్ఞానం ఉంటుంది. ఇది గుడిసేసేటోడు కూడా, కట్టెలు వాతి గుడిసేసుకోవాలనుకున్నాడు కూడా గడ్డపారతో ఎన్ని ఫీట్లు తవ్వాలి, చదువురాని గుడిసేసుకునే ఒక మామూలు వ్యక్తి కూడా ఎన్ని ఫీట్లు తవ్వాలి, ఆ రేకుల బరువు ఎంత ఉంటుంది, ఆ బరువు తగ్గట్టు కట్టెల లోతు ఎంత ఉండాలి, ఆ లోతు తాను తవ్వుతాడు. ఆ తవ్విన తర్వాతనే తాను మీద అవి రేకులు వేస్తాడా, గడ్డేస్తాడా? ఒక మామూలు వ్యక్తి గుడిసె కట్టుకునే ఒక మామూలు వ్యక్తికి ఉన్నంత జ్ఞానం కూడా నీకు లేక, నీవు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, లేదంటే ఉత్తమ్ రెడ్డి గారు, ఇదొక పని పెట్టుకున్నాడు ఆయన. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు మళ్ళా మీ సోషల్ మీడియా మళ్ళీ అది 3 నెలలు నాకు ఇమ్మని చెప్పు, ఇస్తే నేనేందో చూపెడతా. ఆ 3 ఏళ్ళు ఉండే డ్యాము గూల కొట్టిట్టాడు కట్టినావు. ఇప్పుడు 3 నెలలు నీకు ఇచ్చి ఎవడు పీక కోసుకోవాలి? పిల్లల పరిష్కారమా ఇదేమన్నా? గోటీలు ఆడుకుంటురా ఇదంతా? హరీష్ రావు గోటీలాటనా ఇదేమన్నా? అసలు ఎందుకు పదే 3 నెలలు నాకు రాసి అంటున్నావు? ఎట్లా రాసియాలి? ఎట్లా రాసిస్తారు? నువ్వేమైనా కాంగ్రెస్ పార్టీ అపోని, లేదంటే చెప్పు. మరి నీకు మరీ అంతా 3 నెలలు నీకు, మాకు కూడా కొంత ఉండాలి కదా రాసియాలంటే, మాకు కూడా బేస్ కావాలి కదా రాసి వాళ్ళకి. ఏదన్నా రాసియాలంటే 3 నెలలు ఏదన్నా హరీష్ రావు అని నీకు రాసియాలంటే నువ్వు మా పార్టీ వారసత్వం ఏదో ఉండాలి కదా. మరీ నీకు అంత ఇంట్రెస్ట్ ఉంది, నాకు రాసిచ్చుడు అవుతుందో కాదో నాకు తెలియదు. కానీ ఎందుకంటే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు తీసుకున్న డిసిషన్ అది. నీకు మరీ పదే ఆ సోషల్ మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా నాకు 3 నెలలు రాసియండి డ్యాములు, నీకు మరీ అంతా ఏదన్నా చేయాలనుకుంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ, మరి చెప్పు, మరి నువ్వు కాంగ్రెస్ పార్టీలకు వస్తావా? మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతావా?
జాయిన్ అయితే మరి చెప్పు, మరి నేను అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు సరే మరి మన పార్టీలోకి వచ్చిండు కదా, ఏదైనా టెక్నికల్గా నిపుణులు తెలుసుకొని ఏదైనా అవకాశాలు ఉంటే అప్పుడు ఏదైనా ఆలోచన చేయొచ్చు. ఇప్పుడు నువ్వు ఉన్నదేమో బీఆర్ఎస్లా, నువ్వు బీఆర్ఎస్లో నా రాసి అంటే మా దగ్గర మెంబర్షిప్ తీసుకో, రాసిస్తే ఏదైనా ఉంటే రాసిద్దాం. ఇక నీకు మరీ అంత కోరిక ఉంది, నేను 3 నెలలు మళ్ళీ ఆడనే వండుకోవాలనుకుంటున్నాను, నీకు ఉందనుకో, ఆడనే మంచం వేసుకొని మళ్ళీ వండుకుంటా, నేను ఆడని నీళ్ళ కాడ అది మీ డైలాగులు అలా ఎట్లుంటాయి, ఇక కూర్చు చేసుకుంటా, కాపలా కాస్తా, కట్టెపట్టుకుంటా. కాబట్టి నేనేమంటున్నానంటే, ఒకవేళ మరీ నీకు కావాలనంటే మీరు కాంగ్రెస్ పార్టీలో హరీష్ రావు గారు, మీరు కాంగ్రెస్ పార్టీలో మెంబర్షిప్ తీసుకోండి. అప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ఏదన్నా ఏమంటారు లా ఏదన్నా నిపుణులను కూర్చునబెట్టి అది ఏదన్నా అధికారులను కూర్చునబెట్టి ఏదన్నా ఉంటే అప్పుడు ఆలోచన చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడు మా దాంట్లో మెంబర్షిప్ తీసుకుంటే, కాంగ్రెస్ పార్టీలో మెంబర్షిప్ తీసుకుంటే